హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తున్న ఈ అందమైన ఇందిరమ్మ ఇంటి బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం 12,00,000 మాత్రమే. సో, ఓనర్ వచ్చేసి తెలివిగా ఏం చేశారంటే ఒక కాంట్రాక్టర్‌కి ఇంటిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో, ఇంటికి కావాల్సిన ఎలాంటి మెటీరియల్ అయినా సరే ఆ కాంట్రాక్టరే దగ్గరుండి చూసుకొని ఇల్లు కంప్లీట్ చేసి ఓనర్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇందుకు గాను బడ్జెట్ 12,00,000. సో, మనకు బిల్లొస్తది గదా! ఇందిరమ్మ ఇంటి బిల్లు 5,00,000. దాంతో పాటు ఇంటి ఓనర్ ఓన్‌గా 7,00,000. సో, టోటల్ 12,00,000 బిల్లయితే అవుతుందనమాట. సో, ఇందుకు గాను కాంట్రాక్టర్ మరి ఏమేం చేసి పెడతారు ఇంటికి అనే డౌట్ మీకొస్తుంది గదా! సో, ఈరోజు ఈ వీడియోలో అన్నీ కూడాను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఇంటినైతే ఒకసారి చూడండి. ఇంటి ప్లాన్ అయితే చెప్తాను మీకు ఫస్ట్. సో, ఇంటికి ఎలివేషన్ అనేది ఉంది. సో, ఎలివేషన్ ముందు స్లాబ్ ఏరియా వచ్చేసి 6 అడుగులు పెంచారు. అండ్ ఇంటికి లెఫ్ట్ సైడు అంటే ఇంటి ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ అనమాట. సో, ఇంటికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 7 అడుగుల స్లాబ్ ఏరియా అనేది పెంచారు. సో, ఇంటి లోపల ఎక్కడా కూడాను అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదు. అండ్ స్లాబ్ ఏరియా పెంచిన దానికి డూమ్ అయితే దించుతున్నారనమాట. సో, బాత్రూమ్ వచ్చేసి బయట ప్లాన్ చేశారు. సో, బాత్రూమ్ ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ ఇచ్చారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటి వైపు ఫేసింగ్ ఇచ్చుకుంటారు. కానీ వీళ్ళు తూర్పు సైడ్ మంచి ఫేసింగ్ అయితే ఇచ్చుకున్నారు. 572 స్క్వేర్ ఫీట్స్‌లో ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. అంటే 26 అడుగుల పొడవు, 22 అడుగుల వెడల్పు. సో, ఇంటి లోపల రూమ్ సైజెస్ కూడా మీకు చెప్తాను. సో, ఇంటికి 2 బెడ్‌రూమ్స్ ప్లాన్ చేశారు. సో, 2 బెడ్‌రూమ్స్ కొలతలు కూడా సేమ్ 11x11 సైజులో. సో, ఇంటి లోపల ఎల్ షేప్ హాల్ అయితే వచ్చింది. అండ్ క్లోజ్డ్ కిచెన్ అయితే వచ్చింది. సో, క్లోజ్డ్ కిచెన్ సైజ్ వచ్చేసి 6x11 సైజులో ప్లాన్ చేశారు. ఈ ఇంటికి ఇప్పటి వరకు 3 బిల్లులు వచ్చాయి. సో, లాస్ట్ బిల్ ఏదైతే ఉందో అది రావాలి. కానీ వీళ్ళకి స్లాబ్ బిల్ 2,00,000 రాలేదు. 1,40,000 మాత్రమే వచ్చాయి. సో, ఇక్కడ స్లాబ్ బిల్లు 60,000 ప్లస్ లాస్ట్ బిల్లు 1,00,000. సో, మొత్తం 1,60,000 బిల్లు ఇంకా రావాలి. సో, ఇప్పుడు మెయిన్ మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. ఇంటి కాంట్రాక్ట్ 12,00,000 అన్నారు కదా! సో, ఈ 12,00,000లో కాంట్రాక్టర్ మనకు ఏమేం చేసి పెడతారు? సో, ఇంటికి ఎలాంటి డిజైన్ ఏస్తారు? అండ్ ఇంటికి ఏమేం చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కాంట్రాక్ట్ 12,00,000 కాబట్టి ఇంటికి కరెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళే చేస్తారు. టైల్స్ వేస్తారు, సీలింగ్ వేస్తారు, పెయింటింగ్ కూడా చేసి పెడతారు. అదేవిధంగా ఇంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేస్తారు. కానీ గోడ మీద ఎలాంటి డిజైన్ అయితే వేసి ఇవ్వరు. సో, గోడ అనేది ప్లెయిన్‌గానే ఉంటుంది. అదేవిధంగా ఇంటి ఫ్రంట్ సైడు ఎలివేషన్ దగ్గర డూమ్ దించుతాం కదా కిందకి. సో, ఆ ఏరియా ప్లస్ ఇంటికి లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ సైడ్ ఉంది కదా! అటు కూడా పైనుంచి డూమ్ దించుతాం కదా! ఆ సైడు ఎల్ షేప్‌లో ఉంటుంది కదా! ఆ ఏరియాలో కూడా మనకు వాళ్ళు టైల్స్ అయితే వేసిస్తారు. అదేవిధంగా స్టెప్స్ మీద టైల్స్ అనేది వేయరు. కావాలంటే దాన్ని మనం చేయించుకోవాలి డబ్బులు పెట్టి. వాళ్ళైతే ప్లెయిన్‌గా చేసి పెడతారనమాట. అదేవిధంగా ప్రహరీ గోడకి గేట్లు వేస్తాం కదా మనం. వాళ్ళు దిమ్మెల వరకే కట్టిస్తారు. సో, గేట్లు కావాలంటే ఆ గేట్లు మనం ఓన్‌గా తెచ్చుకోవాలి. అదేవిధంగా బాత్రూమ్‌లో టైల్స్ అనేది వాళ్ళే వేస్తారు. ఎలివేషన్ మీద మనకు డిజైను వాళ్ళే వేసి పెడతారు. అండ్ పెయింటింగ్ గూడా మనకు నచ్చిన కలర్ వేయమంటే వాళ్ళే వేసి పెడతారు. సో, కలర్ గూడా మనకు ఇష్టమైన కలరే వాళ్ళు తీసుకొస్తారు. సో, వాళ్ళ బడ్జెట్‌ని బట్టి వాళ్ళు కలర్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో, కలర్ అయితే మనకు నచ్చిన కలరే వేస్తారు. సో, ఇంటికి ఎన్ని కిటికీలున్నా, ఎన్ని దర్వాజాలున్నా పెయింటింగ్ వాళ్ళే చేసిస్తారు. అదేవిధంగా ప్రహరీ గోడ నిర్మాణం చేస్తారు గదా! సో, ప్రహరీ గోడ ఓన్లీ కట్టి మాత్రమే ఇస్తారనమాట. అంటే ప్లాస్టరింగ్ చేసి మాత్రమే ఇస్తారు. సో, దానికి పెయింటింగ్ కావాలంటే మనం ఓన్‌గా చేయించుకోవాలి. సో, వాళ్ళు ప్రహరీ గోడకు పెయింటింగ్ అనేది చెయ్యరు. సో, ఇంటి కాంట్రాక్ట్ 12,00,000 కాబట్టి ఈ 12,00,000లో వాళ్ళే ఇంటిని కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ అమౌంట్ అనేది ఏరియాస్‌ని బట్టి వేరీ అవ్వచ్చు. సో, ఒకవేళ మీరు పెద్ద కాంట్రాక్టర్‌కి ఇస్తే పెద్ద అమౌంటే అడుగుతారు. చిన్న కాంట్రాక్టర్‌కి ఇస్తే చిన్న అమౌంటే అడుగుతారు. అండ్ మెటీరియల్ కాస్ట్‌ని బట్టి కూడా కాంట్రాక్ట్ అనేది అమౌంట్ అనేది డిపెండ్ అవ్వచ్చు. వన్స్ మనం ఇంటి కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్‌కి ఇచ్చేసినప్పుడు ఎలాంటి మెటీరియల్‌తోనూ మనకు సంబంధం లేదు. సో, ఇసుక కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఇటుకలు కానివ్వండి, ఐరన్ కానివ్వండి, పెయింటింగు, కిటికీలు, దర్వాజాలు, టైల్సు, పైప్సు ఏమన్నా కూడా వాళ్ళే ఓన్‌గా తెచ్చి ఇంటి కన్‌స్ట్రక్షన్ చేసి
ఇల్లు మొత్తం కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మనకు ఎలాంటి తలనొప్పి ఉండకుండా ఇల్లు అనేది కంప్లీట్ చేసి ఇస్తారు. బై ఛాన్స్ ఇంటికి ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏమైనా చేయించాలంటే మనకు ఓన్‌గా ఇది ఆ 12,00,000 కాకుండా మనం ఓన్‌గా ఇంకొక 1,00,000, 2,00,000 ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్స్ట్రా వర్క్ అనేది అవుతుంది. సో, మనకి ఏదైతే ఇందిరమ్మ బిల్ వస్తుందో 5,00,000 దానికి తోడు మనం ఓన్‌గా ఇంకొక 7,00,000 పెట్టుకుంటే 12,00,000లో కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఒకవేళ ఇందిరమ్మ బిల్లు పెండింగ్ ఉండి మీకు బిల్లు రాలేదంటే అది మీరు ఓన్‌గా భరించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఇందిరమ్మ ఇంటి వీడియో అయితే. సో, ఒకవేళ మీకు ఇల్లు వచ్చి ఇలా కాంట్రాక్ట్ ఇవ్వాలి అనుకుంటే చెప్పాను కదా! సో, ఇంటి కాంట్రాక్ట్ అనేది ఏరియాని బట్టి, కాస్ట్‌ని బట్టి డిపెండ్ అవుతుంది అని. సో, ఈ వీడియోలో నేనేదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో అది మీకు హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి మరిన్ని ఇందిరమ్మ వీడియోలను మీ ముందుకైతే తీసుకొస్తాను.